ఇన్స్టాగ్రామ్ ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి అబ్బాయి మధ్య పరిచయం ఒక కుటుంబాన్ని కాపురాన్ని పూర్తిగా నట్టట ముంచేసింది. ఏకంగా ఆ వలపు వల ఆ అబ్బాయి చేసిన చాటింగ్స్ చూసినటువంటి ఆ భర్త ఆ వివాహితపై చాలా పెద్ద ఎత్తున మండిపడమే కాకుండా ఆ ప్రియుడి పైన కూడా దాడి చేశాడు. ఇంట్లోనేమో మొగుడు, ఇన్స్టాలో ప్రియుడు. ఇప్పుడు ఇది ఆ సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం ఒక భర్త ప్రియుడిపై దాడి చేసినటువంటి ఆ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వైరల్గా మారింది. డీటెయిల్స్లోకి వెళ్తే కనుక భర్తను కాదని మరో యువకుడి దగ్గరైంది ఇన్స్టాగ్రామ్లో మహిళ. ఆ అబ్బాయితో చాట్ చేస్తూ ఉండేది. వారిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం కూడా పెరిగింది. ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తితో ఎంతటి సాన్నిహిత్యం పెరిగిందనంటే అక్కడ మీరు చూడొచ్చు వీడియోలో భర్త ఆ వ్యక్తిపై దాడి చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి అడ్డుగా పడుతోంది, కానీ ఆ ప్రియుడికి అడ్డుగా పడుతోంది, కానీ భర్తను మాత్రం కోపడుతోంది. భర్త మీదనే పైగా అరుస్తోంది కూడా. ఇక్కడ చూడండి ఆ ఇన్స్టా పరిచయం ఎక్కడికి దారి తీస్తుంది అనేది. వారి వైవాహిక జీవితాన్ని పూర్తిగా నట్టడం ముంచేసి ఆ ప్రియుడికి అడ్డుగా నిలబడి తనని కొట్టండి అంటూ కూడా అడ్డుపడుతోంది ఆ మహిళ. భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశాడు భర్త. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందినటువంటి ఇంద్రశేఖర్ ఇన్స్టాగ్రామ్లో ఒక వివాహితతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెద్ద ఎత్తున ఆ ఇద్దరి మధ్య ఒక సాన్నిహిత్యాన్ని, ఒక బంధుత్వాన్ని కూడా అంతటి స్థాయిలో స్ట్రాంగ్ బాండ్ని కూడా మెయింటైన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి చేస్తున్నటువంటి చాటింగ్ గమనించిన భర్త ఏకంగా ఆ వివాహిత ముందే ఆ ప్రియుడిపై దాడి చేయడం ప్రారంభించేశాడు. అయితే భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్నాడు భర్త. ఇందులో భాగంగానే ఇంద్రశేఖర్ అనేటువంటి ఆ ప్రియుడి పైన దాడి చేశాడు. ఆయన పట్టుకొని భార్య ముందే దేహశుద్ధి చేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ వీడియో తీసినంతా కూడా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. ఆ వివాహితకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లైనప్పటికీ ఈ రకమైనటువంటి ఈ నీచపు పని ఏంటంటూ కూడా చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు, నవ్వుతున్నారు, చాలామంది కోప్పడుతున్నారు కూడా. అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ చూసిన కొద్దీ సమాజం ఎటుపోతుంది అనే రకంగా చాలా వరకు కొంత ఇబ్బంది కలుగుతోంది, చాలా అవమానంగా కూడా ఉందని చెప్పొచ్చు. ఒకసారి అక్కడ సంఘటన స్థలం నుంచి జరిగినటువంటి ఆ వీడియో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో మొగుడు, ఇన్స్టాగ్రామ్లో ప్రియుడు. పచ్చని కాపురంలో ఇన్స్టాగ్రామ్ చిచ్చు పెట్టింది. ఏకంగా ఆ వివాహిత ఇద్దరు పిల్లలున్నా కూడా ఒక అబ్బాయి వేసినటువంటి ఆ వలలో చిక్కి ఆ అబ్బాయితో మాటలు కలపడం, ఆ పరిచయం ఏర్పాటు చేసుకోవడం, స్నేహం కుదరడం, అది కాస్త ప్రేమగా మారడం, ఇదంతా వ్యవహారం గమనించినటువంటి భర్త రెడ్ హ్యాండెడ్గా ఆ అమ్మాయిని ఆ అబ్బాయితో చాటింగ్ చేసినటువంటి ఆ ఫోటోలు, చాట్స్ అన్నీ చూసిన తర్వాత ఆసుపత్రి ముందు, ఇది ఎక్కడ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆ అమ్మాయి ముందే ఆ ప్రియుడిని దేహశుద్ధి చేశాడు. ఒకసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే అక్కడ కూడా మీరు చూడొచ్చు ఆ అమ్మాయి కూడా అక్కడ వివాహిత ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి అడ్డుపడుతోంది. ప్రియుడిని కొట్టొద్దంటూ భర్తనే వార్నింగ్ ఇస్తుంది, భర్తకే వేలెత్తు చూపుతుంది, కానీ ఆ ప్రియుడిని కాపాడుకొస్తుంది. ఇంతలాదిగా జారిపోవాలా? ఇటువంటి చూసినా కొద్ది సమాజం ఎటుపోతుంది. ఇద్దరు పిల్లలున్నా కూడా భర్తను కాదని ఇంకొక వ్యక్తితో పరిచయం చేసుకొని అదేవిధంగా ఆయన వేసేటువంటి ఆ వలపు, ఆయన వేసేటువంటి ఆ చాటింగ్స్కి, ఆ మాటలకి, మాయ మాటలకు నమ్మిపోయి అది ప్రేమగా మార్చుకోవడమా? ఇంత దుర్మార్గమా? ఇది చూసిన వాళ్ళంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు, అనుమానపడుతున్నారు, కోపానికి కూడా గురవుతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రవి అందిస్తారు. రవి, అసలు ఏం జరిగింది? వీరిద్దరికి ఎన్ని రోజుల నుంచి పరిచయం? గతంలో పరిచయం ఉందా ఆ వివాహితకి, ఆ అబ్బాయికి? లేదంటే ఈ ఇన్స్టాగ్రామ్ వారిద్దరి మధ్య పరిచయాన్ని క్రియేట్ చేసిందా? ఎస్ మనోజ్, మదనపల్లి
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగినటువంటి సంఘటన యావత్ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ల కారణంగా యువత చెడుదారిని పడుతున్నదని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వడ్డిపల్లికి చెందినటువంటి ఇంద్రశేఖర్ అనే అతని భార్య ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేస్తున్నటువంటి యువకుడితో ప్రేమాయణం సాగిస్తా ఉంది. గత 3 సంవత్సరాలుగా ప్రేమాయణం సాగిస్తా ఉంది. ఇది భార్య మీద అనుమానంతో తరచూ భార్యను మందలిస్తూ వచ్చాడు. ఇలాంటివి చేయకూడదని చెప్పి తరచూ మందలిస్తా ఉన్నా కూడా భార్య అయితే తన భర్త చెప్పిన మాటలను పెడతా వస్తా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఎవరితో చాటింగ్ చేస్తా ఉంది ఏంటి అనేదని తరచూ అబ్జర్వ్ చేస్తా వచ్చాడు. నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రియుడు యొక్క అన్నకు హెల్త్ బాగాలేదని మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. అతన్ని పరామర్శించేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్ లో ఇంద్రశేఖర్ భార్యను కూడా చాటింగ్ ద్వారా పిలిపించి మాట్లాడేదానికి పిలిపించారు. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న క్రమంలోనే ఇది వాచ్ చేసినటువంటి భార్య మీద అనుమానంతో భార్య యాటిట్యూడ్ అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి భర్త ఇంద్రశేఖర్ భార్య ఎక్కడికి వెళ్తోందని చెప్పి తెలిసి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి ప్రియుడు మొదటనే భార్యను కొట్టాడు. అయితే ప్రియురాలను కొడుతున్నాడనే నెపంతోనే ఆ కారణంతోనే ప్రియురాలి భర్త మీద ప్రియుడు తిరగబడ్డంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ప్రధానంగా అక్కడ ఉన్న బంధువులు వీళ్ళందరూ కూడా ప్రియుడికి అయితే దేహశుద్ధి చేశారు. అయితే ప్రియుడిని కొడతా ఉందని చెప్పి భార్య అయితే ప్రియుడిని వారించేందుకు ప్రయత్నిస్తా ఉంది. కానీ భర్త మీద జరుగుతున్నటువంటి దాడిని మాత్రం భార్య వారించలేకుండా పోతా ఉంది. ఈ సంఘటన యావత్ లోకానికి అంతా కూడా అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్య ముందు ప్రియుడు భర్తను కొడతా ఉంటే కనీసం భార్య మానవత్వం కూడా చూపకుండా వ్యవహరిస్తా ఉందని చెప్పే విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతకాలంగా ఈ పరిచయం ఉంది? ఎన్ని రోజులుగా సాగుతోంది ఈ చాటింగ్ వ్యవహారం? 3 ఏళ్ళుగా జరుగుతా ఉంది. గత 6 నెలల నుంచి ఈ ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్స్, చాటింగ్స్ ఇవి ఎక్కువ కావడంతో తరచూ ఇంట్లో కూడా ఘర్షణ పడుతున్నారు. భార్యాభర్తలు కూడా ఘర్షణ పడుతున్నారు. అయినా కూడా భార్య ప్రియుడి మోజులో పడి భర్తను సైతం దూరం చేసుకునేందుకు సన్నద్ధమవుతా ఉంది. కానీ భర్త చెప్పిన మాటలను అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ కారణంగానే నిన్న మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బహిరంగంగా ఇద్దరు ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ దాకా ఫిర్యాదు చేసిన పరిస్థితికి దారి తీసింది. రైట్ రవి. సో ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి మాయమాటలకు పడిపోయినటువంటి ఆ వివాహిత, 2 పిల్లలు ఉన్న విషయం మర్చిపోయారు, భర్త ఉన్న విషయం మర్చిపోయి ఆ వివాహిత ఆ ప్రియుడు మోజులో పడిపోయి సుమారుగా 2-3 ఏళ్ళుగా ఆ ప్రియుడితో చాటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో అయితే ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఎంత గమనించినటువంటి ఆ భర్త 2-3 ఏళ్ళుగా చాటింగ్ వ్యవహారం అంతా గమనించి అనుమానంతో, భార్యపై అనుమానంతో అదంతా చూసిన భర్త ఆ ప్రియుడి యొక్క అన్న మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదో చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడికి వచ్చాడు ఆ ప్రియుడు. దీంతో ఆ ప్రియుడిని కలిసేందుకు భార్య కూడా అక్కడికి వెళ్ళింది. ఇదంతా గమనిస్తున్నటువంటి భర్త అక్కడికి చేరుకున్నారు. ప్రియుడి పేరు ఇంద్రశేఖర్. అక్కడికి చేరుకొని వారిద్దరు రెడ్ హ్యాండెడ్గా మాట్లాడుకున్న సమయంలో ఒక్కసారిగా భర్త ప్రియుడికి దేహశుద్ధి చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ క్రమంలో కూడా భార్య భర్తను వారిస్తోంది, భర్తకు వార్నింగ్ ఇస్తూ అతన్ని కొట్టొద్దని చెప్తోంది. కానీ ప్రియుడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపడం లేదు. డెఫినెట్గా ఆయన పక్షాన్ని నిలబడి ప్రియుడికే వత్తాసు పలుకుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి చూస్తున్నప్పుడల్లా చాలా సమాజం ఎటుపోతోంది? ఇంత దుర్మార్గమైన పరిస్థితికి, ఇంతటి దారుణానికి ఇక్కడ ఒడిగడుతున్నారా? అమ్మాయిలు ఇంత దారుణానికి పాల్పడుతున్నారా? పిల్లలున్నారు, భర్త ఉంది, కుటుంబం ఉంది, బంగారు భవిష్యత్తు ఉంది, అంతా మర్చిపోయి ఎవడో ఒక అనామికుడు ఇన్స్టాగ్రామ్లో ఊరు పేరు లేనిటువంటి వ్యక్తులు చాటింగ్కి వాళ్ళ మోజులో పడిపోయి వాళ్ళకి ప్రేమ వ్యవహారం నడిపించడం, వాళ్ళతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇట్లా వాళ్ళకి వాళ్ళు విసిరేటువంటి ఆ మాయమాటలన్నిటి కూడా మోసపోయి ఈ రకంగా పిల్లల్ని భర్తను దూరం చేసుకుంటున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇంతలా దారుణానికి ఒడిగడుతున్నారా? ఇంత అసలు తెలివి తక్కువతనానికి పాల్పడుతున్నారా? ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి కూడా అక్కడ వివాహిత కూడా, 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు. ఆ భర్త ఇటువంటి పని కొడిగడతావా అని చెప్పి ఆ అమ్మాయిని వారిస్తూ ఆ ప్రియుడి పైన దాడి చేస్తుంటే, ఆ ప్రియుడి పైన దేహశుద్ధి చేస్తుంటే ఆ వివాహిత చూడండి ఆ భర్త మీదే కోపానికి వస్తోంది. భర్త పైనే చేయి చేసుకుంటుంది, భర్తకే వార్నింగ్ ఇస్తూ వేలు చూపించి మరి మాట్లాడుతోంది. భర్తనే పెద్ద ఎత్తున భర్త పైన కోపడుతోంది. కానీ ప్రియుడు మాత్రం ఏం ఆడడం లేదు, ప్రియుడికి అడ్డుపడుతోంది. ఇంకా భర్త కొడుతూ ఉంటే ప్రియుడిని కొట్టొద్దని చెప్పి తానే అడ్డుపడుతోంది. అంటే ఇంత పిచ్చా, ఇంత దుర్మార్గమా, ఇంత దారానికి ఒడగడతారు అమ్మాయిలు? సో ఇక్కడ చూస్తుంటే కొంత అనుమానం వేస్తోంది. చాలా వరకు సమాజంలో ఇటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడల్లా